నీ బలమును స్త్రీలకు ఇవ్వకుము. రాజులను నశింపజేసే వారితో నువ్వు సహవాసం చేయకు అని ఉంటుంది. అయ్యా, నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా, నీ బలము పనికిరాని స్త్రీలకు ఇయ్యొద్దయ్యా. నిన్ను చెడగొట్టే వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యొద్దు. తాగుబోతులతో రాజులకి తాగడం తగదయ్యా. మద్యపానాసక్తి, తాగటము ఇది రాజులకు తగదు. ఒకవేళ అందరినీ పరిపాలించవలసిన ఒక రాజే తాగితే బీదలకు వాళ్ళు తీర్పు చెప్పలేరు, అన్యాయం చేస్తారు. నువ్వు న్యాయ తీర్పు చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి లెమువేలుకు తన తల్లి ఉపదేశం చేస్తుంది. ఆమె ఏమంటుంది తెలుసా? స్త్రీలతో, వేశ్యలతో ఇట్లా తిరిగే బదులు ఒక గుణవంతురాలైన భార్యను వివాహం చేసుకుంటే చక్కటి బిడ్డలతో, భార్యతో నువ్వు చక్కగా ఉంటావయ్యా అని చెప్పి తల్లి కుమారుడికి ఉపదేశం చేస్తుంది. నా కుమారా, నీ బలమును నువ్వు స్త్రీలకు ఇవ్వకు అంటుంది. ఎంత చక్కటి ఉపదేశం అండి. అంటే ఇక్కడ మనం 2 రకాల తల్లులను మనం చూస్తున్నాం. సత్యంలో నడుచుకోవాలి అని ఉపదేశించే ఒక తల్లిని చూస్తున్నాం. ప్రియ తల్లి, సంతోషం ఎప్పుడంటే, ఇప్పుడు ఆల్రెడీ ఈయన రాజు. అప్పుడు తల్లి ఏమనుకోవచ్చు, నా కొడుకు రాజు కదా. కొంతమంది అంటుంటారు, నా కొడుకు మగాడు ఏంటి అంటారు. అలా కాదు చెప్పాల్సింది తల్లి ఎలా చెప్పాలంటే, నువ్వు ఏదైనా సరే ఇంట్లో, మా బాబు ఇంజనీరింగ్కి వెళ్తున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, నానా నీకు ఇంట్లో ఒక చెల్లి ఉంది కదా, నువ్వెవరితో అయినా బిహేవ్ చేసేటప్పుడు నీకు ఇంట్లో ఒక చెల్లి ఉందని నువ్వెప్పుడు మర్చిపోవద్దు అని నేను చెప్తాను. ఎందుకంటే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే తల్లికి ఎలా ఉంటుందో, మనం ఎలా చూసుకుంటామో, ఎంత అపురూపంగా చూసుకుంటామో. సో ఎవరితో మాట్లాడినా సరే చక్కగా సంబోధించాలి, చక్కగా మాట్లాడాలి. కొంతమంది గాలితో ధూళితో మాట్లాడినట్లు మాట్లాడతారు ఆడపిల్లలతో. అంటే వాళ్ళకి ఆ పద్ధతి తెలీదు. నోరార మంచిగా పిలిచే ఒక అలవాటు వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అది వాళ్ళు నేర్చుకోలేదు ఇంట్లోంచి. పిల్లరా, నేనేం చెప్తున్నానంటే, నా కొడుకు రాజు అయిపోయాడు కదా, ఏ ఆడవాళ్ళతో తిరుగుతే ఏంటి, డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, ఏదైతే ఏంటి అని తల్లి అనుకోలేదు. ఆమె ఏం చెప్తుందంటే, సత్యములో నడవమని కుమారుడికి ఉపదేశం చేస్తుంది.